ఇప్పుడు ఫిబ్రవరి 10తోని జీహెచ్ఎంసీ పదవి కాలం అయిపోతుంది. ఇప్పటిదాకా మనకి జీహెచ్ఎంసీకి ఎంతమంది మేయర్లు ఉండే? ఒక్కడే మేయర్ ఉండే, ఒక డిప్యూటీ మేయర్ ఉండే. కానీ ప్రభుత్వం ఇప్పుడు ఏం చేసింది? మహానగరం చేసింది. చాలా డివిజన్లని, కార్పొరేషన్లని దీంట్లో కలిపింది. కలపడంతో దగ్గర దగ్గర 300 డివిజన్లు చేసింది. దాన్ని ఏం చేస్తుందట అంటే, ఇప్పుడు హైదరాబాద్ది సపరేట్ చేస్తారట, సైబరాబాద్ది సపరేట్ చేస్తారట, మల్కాజ్గిరిది సపరేట్ చేస్తారట. అంటే 3 కార్పొరేషన్లు చేస్తారు. హైదరాబాద్ కార్పొరేషన్, సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజ్గిరి కార్పొరేషన్. 3 కార్పొరేషన్లు చేయడంతో ఏమవుతుందంటే, ఇప్పుడు దీనికి 3 మేయర్లు వస్తారు. ఇప్పటిదాకా ఒక్కటే మేయరు, ఒకరే డిప్యూటీ మేయర్ ఉండే. కానీ ఇప్పటి నుంచి ఏమవుతుంది? చాలా ఎక్కువ డివిజన్లని, కార్పొరేషన్లని ఇట్లా కలిపిరు కదా. కలిపిన తర్వాత 3 కార్పొరేషన్లు వస్తున్నాయి, 3 మేయర్లు రాబోతున్నారు. మరి ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అంటే, ఇప్పుడు ఎన్నికలు పెట్టేటట్టు కనిపిస్తలేరు. ఫిబ్రవరి 10తోని అయిపోయినా కూడా మున్సిపల్ ఎన్నికలు అయిన తర్వాత, ఊర్లలో మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి కదా, ఆ మున్సిపల్ ఎన్నికలు అయిపోయిన తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు పెడతారట. అంటే ఎంత తక్కువ చూసుకున్నా కూడా 6 నెలల తర్వాతనే జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది. దాని తర్వాత ఏమవుతుందంటే, ఇప్పటిదాకా ఒక మేయర్ ఉన్న లెక్క ఉండదు. ఇక ముందట 3 మేయర్లు వస్తారు. 3 మేయర్లు ఉంటారు. హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లు చేసి 3 మేయర్లు వస్తారు. ఆ ఎన్నికలు కూడా ఇప్పుడు జరిగేటట్టు లేవు. ఫిబ్రవరిలో అయిపోయినా కూడా ఇంకా 6 నెలల తర్వాతనా, లేకపోతే ఇంకెంతకాలం పొడిగించుకునే అవకాశం ఉంటే అంతకాలం పొడిగించుకొని, ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ఏంది, హైదరాబాద్లో ఇంకా ఏం చేయాల్సింది ఉండే, ఏం చేస్తే మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి, సీట్లు వస్తాయి, ఈ లెక్కలన్నీ వేసుకున్న తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు పెట్టేందుకు సిద్ధమవుతుంది అనేటువంటిది కాంగ్రెస్లోనే ఉన్నటువంటి కొంతమంది మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, కానీ ఈ 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ మార్క్ పాలన హైదరాబాద్లో ఎక్కడ చూపించలేదు. పైగా హైడ్రా చేసినటువంటి విధ్వంసాలు కండ్ల ముందు ఉన్నాయి. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్కి కొత్త ఫ్లైఓవర్ వచ్చిందా, హైదరాబాద్లో ఏమన్నా కొత్తగా రోడ్లు వేసిర్రా, హైదరాబాద్ కోసం ఇంకేమన్నా చేసిర్రా అంటే ఏమీ లేవు. చాలా ఇష్యూస్లలో చెప్పుకోవడానికి ఏమీ లేవు వీళ్ళ మార్కు చూపించుకునేందుకు. కాబట్టి ఇప్పుడు వీళ్ళ పదవికాలం అయిపోయిన తర్వాతనట వీళ్ళ మార్కు చూపించుకునేలాగా ఏమన్నా 1-2 పనులు చేసి దాని తర్వాత ఎన్నికలకు పోదాము అనేది కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీగా మనకి కనిపిస్తుంది.